వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మదర్ బై డైరీ ఫామ్కి రావడం జరిగింది. చూద్దాం ఇక్కడ ఎలాంటి గేదెలు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని గేదెలు లోడ్ రావడం అనేది మదర్ బై తన కనుక్కుందాం. చెప్పండి బై. హలో, నమస్తే నమస్తే. నమస్తే. బాగున్నావు తమ్ముడు? బాగున్నా అన్న. ఈ రోజు అయితే మన దగ్గర 3 లోడ్ వచ్చింది హర్యానా నుంచి తమ్ముడు. ఏ బ్రీడ్ వచ్చిందన్న? ముర్రా జాతి మొత్తం 30 బెఫెలోస్ వచ్చినాయి. నిన్న ఒక బండి దిగింది. టోటల్గా అంటే మన దగ్గర 4 లోడ్స్ అయితే దిగినే ఉన్నది. అంటే 4 రోజుల మిల్క్ ఎంత కెపాసిటీ మిల్క్ వచ్చినాయి? మిల్క్ 14 to 16 లీటర్ మధ్యలో ఉన్నది తమ్ముడు. అంటే రేట్ గిటంగా అంటే రేట్ అంటే ఇక్కడ వచ్చి నచ్చేదానికి అడిగితే బాగా ఉంటాయి. ఎందుకంటే 40 బెఫెలోస్ రేట్ చెప్పాలంటే కష్టమే కదా. అంటే ఈ రేట్ నుంచి ఈ రేట్ వరకు ఉన్నాయని ఉంటారు కదా. 1,30,000 నుంచి 1,60,000 మధ్యలో ఉన్నది తమ్ముడు. ఏ బ్రీడ్ బఫెలోస్ వచ్చినాయి? ముర్రా జాతి వచ్చింది. ఇప్పుడు ఎంత క్వాంటిటీలో ఇక్కడ మెయింటైన్ చేస్తారు బఫెలోస్? ఇక్కడ దాదాపు అయితే మనం చూసుకుంటే 150 దాకా పాడి గేదెలు ఉంటాయి తమ్ముడు. 3 బ్రీడ్స్ లో ఉంటాయి. ముర్రా, బనీ, జాఫరాబాద్ ఉంటాయి. 80% అయితే ముర్రానే అమ్ముతున్నాను నేను ప్రెసెంట్ అయితే. ఇప్పుడు ప్రెసెంట్ జాఫరాబాద్ ఇక్కడ లేవా? అంటే ఉన్నాయి 14 యానిమల్స్ దాకా ఉంటాయి జాఫరాబాద్. హెవీ మిల్కర్స్ ఉన్నాయి, 20+ ఉన్నాయి. బనీ అయితే నేను మొన్న వచ్చింది, దాంట్లో అమ్మిపోయింది. ఒక బర్రె ఉన్నది ఇప్పుడు అయితే ప్రెసెంట్ బనీలో మన దగ్గర. 40లో కూడా ఒక లోన్ లోన్ ఆయనది అప్రూవ్ అయ్యి ఉన్నది. ఆయన 20 బర్రెలు సెలెక్షన్ చేస్తున్నాడు ప్రెసెంట్ అయితే. ఇప్పుడు వచ్చిన లోడ్లో ఏమైనా సేల్ అయినాయా? అంటే 20 బెఫెలోస్ ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు. లోన్ ఆయనకు అప్రూవల్ అయింది. ఇది మన ఫామ్ అయితే పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 15 సబ్ రోడ్కే ఉంటాయి తమ్ముడు. ఇది అయితే నాది సేల్స్ పాయింట్. ఇట్లాంటి నాకు 4 ఫామ్స్ ఉన్నది, కానీ ఈ పాయింట్ నుంచి మనం అయితే సేల్స్ చేస్తున్నాం. మన దగ్గర ఉండేది ప్యూర్ బ్రీడ్, వచ్చేది ప్యూర్ బ్రీడ్. ముర్రా అయితే హర్యానా నుంచి వస్తాయి. బనీ అయితే గుజరాత్ కచ్ డిస్ట్రిక్ట్ బనీ నుంచి తీసుకొస్తాం. ఇంకా జాఫరాబాద్ అయితే గుజరాత్ రాజ్కోట్ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొస్తాం. 365 days ఇయర్ మన దగ్గర ఎప్పుడైనా ఇక్కడ నా దగ్గర 100 పైననే పాడి గీదలు ఉంటాయి. ఎప్పుడైనా నేను స్టాక్ మెయింటైన్ చేస్తా. మా వాల్యూమ్ ప్రకారం మనం అయితే స్టాక్ ప్రతి నెల డేకి ఏం మనకు అవసరం ఉన్నది అది మెయింటైన్ చేస్తూ ఉంటాం. బఫెలో సేల్ అయినాయి అని చెప్తున్నారు కదా, వాటి ప్రాసెస్ ఏంది? లోన్ ప్రాసెస్ ఏంది? లోన్ ప్రాసెస్ అంటే వాళ్ళు ఈయన అయితే నేను అనుకుంటా ఆయనతో ఇంటర్వ్యూ కూడా తీసుకోండి మీరు. మేబీ మోడిగేజ్ లోన్ ఉండవచ్చు ఆయనకు. టోటల్ 50 యానిమల్స్ ఆయనకు కావాలి ఉన్నది. శాంక్షన్ అయి ఉన్నది, లోన్ శాంక్షన్ అయిపోయింది. ఈ రోజు అయితే ఆయన 20 తీసుకుపోతారు. ఒక 10-15 days తర్వాత మళ్ళీ 20 తీసుకుపోయి మళ్ళీ 10 days తర్వాత 10 తీసుకుపోతారు. టోటల్ ఆయనకు 50 యానిమల్స్ శాంక్షన్ అయింది. మనం మా తరపు అయితే మనం ఒక లైసెన్స్ హోల్డర్స్ మన దగ్గర మొత్తం సర్టిఫికేట్స్ ఉన్నది, అప్రూవల్ గవర్నమెంట్ తోటి కూడా ఉన్నది. అందుకోసం మన దగ్గర కొటేషన్ తీసుకుపోతే ఆ కొటేషన్ మీదనే వాళ్ళకు బర్రెలు ఇస్తారు. డైరెక్ట్ ఆ అమౌంట్ మాకు వస్తాయి, కానీ ఆ కస్టమర్తో అడగాలి ప్రాసెస్ ఏమైంది, ఎట్లా అయింది. దాదాపు ఆయనకి ఈ ప్రాసెస్కి నేను అనుకుంటా 9-10 months పైననే అయిపోయింది. సంవత్సరం అయిపోయింది మొత్తం ప్రాసెస్ చేయడానికి. ఎందుకంటే పెద్ద ఆయన, అది పెద్ద లోన్ కాదు. షెడ్ డబ్బులు కూడా ఇది కూడా అంతా కలిపి ఆయనకి 1 CR పైననే కింద ఉంటాయి ఆయనకు లోన్ శాంక్షన్ అయ్యేది. అంటే వన్ టైంలో సెటిల్మెంట్ ఉంటుందా లోన్ స్టార్టింగ్? మనకు అయితే మొత్తం బర్రెలు మన దగ్గర ఎంత 50 యానిమల్స్ ఆయనకు శాంక్షన్ అయింది. ఆ డబ్బులు అయితే మన అకౌంట్లో పడతాయి. ఆయన వచ్చి ఇక్కడ తీసుకోవాలి. దాని తర్వాత ఆయన సెలెక్షన్ చేసేదానికి వెటనరీ డాక్టర్ హెల్త్ సర్టిఫికేట్ ఇస్తాడు. దాని తర్వాత ఇన్సూరెన్స్ కూడా అవుతాయి. ఇది కొటేషన్, దాని తర్వాత మన దగ్గర వెటనరీ డాక్టర్ ఈయన సెలెక్షన్ చేసిన తర్వాత వెటనరీ డాక్టర్ హెల్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి. మళ్ళీ ఆయనకు ఇన్సూరెన్స్ ఇక్కడే అవుతాయి. అంటే లోన్ ప్రాసెస్ మాత్రం వాళ్ళే చేసుకోవాలి, మీరు? నేనైతే కొటేషన్ ఇస్తాను. కొటేషన్ మాత్రం వాళ్ళకు ఏం ఫార్మాలిటీస్ అయితే బ్యాంక్ ఏం ఫార్మాలిటీస్ చెప్తే వాళ్ళు చేసుకోవాలి. అతను తీసుకోవడానికి వస్తుందా సార్? అవును, సెలెక్షన్ చేస్తున్నారు. సరే, అతను కూడా నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. సరే, తీసుకోండి. ఆయన ఇష్టం ఉంటే ఆయన ఇస్తే తీసుకోండి. మీరు అడిగితే మీరు చెప్తే ఇస్తారు కదా. చెప్తాం. ఆయన ఇస్తే కొంచెం రైతులు కూడా అవగాహన ఇస్తాయి కాదు, లోన్ ఎట్లా తీసుకుంటున్నారు, ఏం చేసి తీసుకుంటున్నారు అని. అంటే ఆయన ఇది పెద్ద ప్రాసెస్, కానీ చిన్నకారు రైతులకు ఎంతో అంత యూజ్. వేరే లోన్స్ ఉన్నది. ముద్రా లోన్ కూడా ఉన్నది చిన్న రైతులకు. ఫస్ట్ అయితే 5 lakhs ఇస్తున్నారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ 5 lakhs 6 months తర్వాత ఇస్తున్నారు. మళ్ళీ PMAGB లోన్ ఉంది, దాంట్లో కూడా ప్రాసెస్ ఏమున్నది అదే మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి మొత్తం.
గూగుల్లో కూడా కొడితే ఫామ్ వస్తాయి, దాని ప్రకారం ఏం ఫార్మాలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంక్లో పోయి మాట్లాడితే వాళ్ళు ఇస్తారు. యూట్యూబ్లో దొరుకుతాయి కానీ మీరు చెప్తే ఇంకా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది. నేను లోన్కు వెళ్ళలేదు తమ్ముడు, నేనేం చెప్పాలి. కొటేషన్ ఇస్తారు కదా, అంటే అడుగుతానంటారు కదా. అవును, నాకు ఏం అడుగుతారు, నేను ఆ ఫార్మాలిటీస్ మొత్తం పూర్తిగా మనం అయితే కొటేషన్ తోని అది ఇస్తున్నాం. కానీ బ్యాంక్ ప్రాసెస్, ఆయనకు ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఏం ల్యాండ్ మార్టిగేజ్ చేయాలి అంతా వాళ్ళు చెప్పవచ్చు కాదు. ఓకే సార్, థ్యాంక్స్ సార్.